వాసంశెట్టి సుభాష్ గారు కానీ చాలా అభినందనీయులు. ఈవేళ వన మహోత్సవాలు అంటే ఒక దైవ కార్యక్రమం. అది దాంతోపాటు సంఘం యొక్క ఔన్నత్యాన్ని ఉభయ రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఓ చోట చేర్చడానికి వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఉభయ రాష్ట్రాల మరి ఈ సమారాధనలో అటు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి, కాకినాడ అన్ని మండలాల మరి కుటుంబాలు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అన్నీ కూడా రేపటి సమారాధన జయప్రదం చేస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము మరి మంత్రి గారు చెప్పినట్టు అన్ని కులాలకి మిత్రులమే. మేము ఏ కులంతో కూడా మాకు విభేదాలు లేవు. ఇవాళ భారతదేశంలో బీసీల యొక్క మరి ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాధికారం తప్ప మరొకటి కాదు మనకి అవసరం. పార్లమెంట్లో కనుక మనం వెళ్ళగలిగితే, శాసనసభ్యులుగా ఎన్నిక కాగలిగితే మన కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా మనం మేలు చేసుకోగలం అనే భావం తప్ప మరొకటి లేదు. దురదృష్టవశాత్తు మరి ఈవేళ ఉన్నటువంటి సంచార జాతర అన్నీ కూడా ఒకప్పుడు రాజుల దగ్గర చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు. కానీ వారిలో పోరాట పటిమ తగ్గడం, సంఘీభావం తగ్గడం వల్ల ఇటువంటి కుల సంఘాల ద్వారా మరి ఆత్మీయ సమావేశాలు మరి విందు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళంతా పలచనైపోయి ఈవేళ ప్రభుత్వాలకు లోకువైపోయారు. కానీ ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేము తలమానికిగా ఉంటాం. అన్ని కులాలని కూడా మా అన్నదమ్ముల కింద భావించి మేము ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున జరపడానికి కృషి చేస్తున్నటువంటి సచిన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అని అన్నారు. తప్పకుండా రేపు అందరూ కూడా ఈ వనభోజనాలకు వచ్చి మీ కుటుంబాలతో మరి మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తాను.